శ్రీమాత్రే నమః. మనం ప్రతి నెలలో వచ్చే ఏకాదశి మాహాత్మ్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. రమా ఏకాదశి. ఈ రమా ఏకాదశి మహిమను శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది. మనం ఏకాదశి పాలన చేయలేకపోయినా కనీసం ఆ ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్నైనా విని ఆ విధంగా ఉండే ప్రయత్నం చేసిన ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. ఎవరైతే ఈ రమా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి కటాక్షం వాళ్ళకి ఉంటుంది. కృష్ణ పరమాత్మని ధర్మరాజు అడుగుతున్నారనమాట, ఓ జనార్దన, ఇప్పుడు వచ్చే ఏకాదశి పేరేంటి, దాని గురించి నాకు వివరించవలసింది అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జవాబిస్తూ, ఓ రాజసింహమా, ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి. అది సమస్త పాపాలను హరిస్తుంది. ఇప్పుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను అంటూ చెప్పసాగారు. చాలా కాలం కిందట ముచుకుందుడు అనే ప్రఖ్యాత రాజు ఉండేవారు. అతడు ఇంద్రుడికి మంచి మిత్రుడు. యమరాజు, వరుణుడు, కుబేరుడు, విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది. సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణు భక్తిలో అనురక్తుడై ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ముచుకుందుడికి ఒక కూతురు కలిగింది. ఆ అమ్మాయి పేరు చంద్రభాగ. యుక్త వయసు రాగానే ఆ చంద్రభాగకి చంద్రసేనుడు కొడుకైన శోభనుడితో వివాహం జరిపించాడు. ఒకరోజు శోభనుడు ఏకాదశి రోజున మామగారింటికి వచ్చాడు. అది చూసి చంద్రభాగ కలవరపడి అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి, నా భర్త ఆకలిని తట్టుకోలేడు, దుర్బలుడు, నా తండ్రి ఏమో ఏకాదశి రోజు ఎవరైనా సరే అన్నం తింటే ఊరుకోడు, చాటింపు కూడా వేయిస్తాడు అని అనుకుంది. ఈ ఆచారం గురించి విన్న శోభనుడు తన భార్యతో అంటాడు, ఓ ప్రియపత్ని, ఇప్పుడు నన్నేం చేయమంటావు, రాజాజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చెయ్యాలో చెప్పు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు చంద్రభాగ అంటుంది, స్వామి, మనుషుల మాట అటుంచండి, నా తండ్రి రాజ్యంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువులకు కూడా ఆ రోజు ఆహారం ఉండదు. ఇంకా మనుషులు ఎలా తినగలుగుతారు? ఒకవేళ తప్పకుండా తినవలసే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు భార్య మాటలు విన్న శోభనుడు అంటాడు, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే, కానీ నాకు ఈ ఏకాదశి వ్రత పాలన చెయ్యాలని ఉంది. కాబట్టి ఏం జరగవలసిందో అదే జరిగి తీరుతుంది కదా అని చెప్పి అంటారు. ఈ విధంగా ఆలోచించిన శోభనుడు ఏకాదశి వ్రత పాలనకి సిద్ధమయ్యాడు. కానీ ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం అయిపోయింది. వైష్ణవులు, పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులు అయ్యారు. ఓ రాజసింహమా, ఆ రాత్రి వాళ్ళంతా సంకీర్తన, అర్చనలతో గడిపివేశారు. కానీ ఆ రేయి గడపడం శోభనుడికి అసాధ్యమైపోయింది. సూర్యోదయం లోపలే అతను దేహం చాలించాడు. ముచుకుందుడు శోభనుడికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు. భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత తండ్రి ఇంటిలోనే కూతురు కూడా నివసించసాగింది. రాజా, ఇంతలో రమా ఏకాదశి వ్రత పాలన ప్రభావంగా శోభనుడు దేవపురము అనే రాజ్యానికి రాజుగా జన్మించాడు. అది మందర పర్వతం మీద ఉన్నది. రత్నఖచితమైన బంగారు స్తంభాలు కలిగినట్టిది, మణిఖచితమైన గోడలు కలిగినది అయిన ఐశ్వర్యయుత భవనంలో అతను నివసించసాగాడు. మణిమయమైన బంగారు కిరీటాన్ని ధరించిన అతనికి తెల్లని ఛత్రం పట్టుబడి ఉండేది. కర్ణకుండలాలతో, కంఠాభరణాలతో, బంగారు భుజకీర్తులతో, కంకణములతో అలంకృతుడై రాజ్యసింహాసనమున కూర్చునేవాడు. గంధర్వులతోటి, అప్సరసులతోటి సేవించబడే అతడు స్వర్గరాజు ఇంద్రుడి వలె కనిపిస్తూ ఉన్నాడు. ఒకరోజు ముచుకుందపుర నివాసైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుడి రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు. శోభనుడు ముచుకుందుడల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడేమో అతని వద్దకి చేరాడు. బ్రాహ్మణుడిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు. తర్వాత అతడు బ్రాహ్మణుడిని కుశలం అడిగాడు. తర్వాత ముచుకుందుడు తన భార్య చంద్రభాగ, ముచుకుందపుర జనుల గురించి క్షేమ సమాచారాలు కూడా అడిగాడు. ఆ బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు.
అక్కడ ప్రతి ఒక్కరూ సంతోషంతో జీవిస్తున్నారు అని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో, రాజా, ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేనెప్పుడూ చూడలేదు, నీకు ఈ రాజ్యం ఎలా లభించింది చెప్పండి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఈ శోభనుడు చెప్తాడనమాట, రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వల్లే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది. ఓ బ్రాహ్మణోత్తమా, ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేంటో నాకు చెప్పాలి. నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది. ఈ విషయాలను చంద్రభాగకు చెప్పండి. ఆమె దీనిని సుస్థిరమునర్చగలిగే సామర్థ్యం కలిగి ఉంది అని చెప్పి ఈ శోభనుడు చెప్తాడు. శోభనుడి మాటలు వింటాడు. ఆ బ్రాహ్మణుడేమో ముచుకుందపురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకి వివరిస్తాడు. అది విన్న చంద్రభాగ అమిత ఆనందభరిత్రాలు అయ్యింది. తాను విన్నదంతా కలలాగా ఉన్నదని చెప్తుంది. అప్పుడు సోమశర్మ అంటారు ఆమెతో, అమ్మా, నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను. ఆ పురం సూర్యప్రభలతో వెలిగిపోతోంది. కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతను చెప్పాడు. కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నువ్వు సుస్థిరం చెయ్యాలి అని చెప్పి అంటాడు. అది విన్న చంద్రభాగ అంటుంది, తనని తన భర్త దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతుందనమాట. తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరంగా చేయగలనని చెప్తుంది. భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాట్లు చేయమని, ఆ విధంగా చేస్తే మీకు పుణ్యం వస్తుందని చెప్పి బ్రాహ్మణుడితో చెప్తుంది. తదనంతరం సోమశర్మ చంద్రభాగను మందర పర్వత సమీపంలో ఉన్న వామదేవుడు ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. దేదీప్యమానమైన ముఖవర్చస్సు కలిగిన చంద్రభాగ యొక్క కథను విన్న తర్వాత వామదేవుడు ఆమెకు వేద మంత్రోపదేశం చేస్తాడు. వామదేవుడు ఒసగిన మంత్ర ప్రభావం వల్ల, ఏకాదశి వ్రత మహిమ వల్ల చంద్రభాగ వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది. తరువాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకుంది. భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టిని పొందుతాడు. అప్పుడు చంద్రభాగ అంటుంది తన భర్తతో, నేను నా తండ్రి ఇంట్లో 8 ఏళ్ల వయసు నుంచే ఏకాదశి వ్రతపాలన చేస్తున్నాను. ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీనిని సమృద్ధిగా నిలుపుగాక అన్నది. ఆ తర్వాత ఆమె వివిధ భూషణాలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడుపుతోంది. రమా ఏకాదశి ప్రభావం వల్ల శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించాడు. కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది. శ్రీకృష్ణ పరమాత్మ తన సంభాషణని కొనసాగిస్తూ, రాజా, పరమమంగళమైన రమా ఏకాదశి మహిమను నీకు వివరించాను. దీనిని ఖచ్చితంగా పాటించేవాళ్ళు బ్రహ్మహత్యాపాతకం వంటి పాపం నుంచైనా నిస్సందేహంగా బయటపడిపోతారు. నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లుగా కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుంచి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడని చెప్పారు. ఏకాదశి అంటే ఒకరోజు ఉపవాసం కాదు. ఇది మన మనసు, మాట, మన ప్రవర్తనను పరిశీలించే ఒక ఆధ్యాత్మిక విరామం. ఏకాదశి రోజున మనం భోజనం నియంత్రిస్తాం. అంటే ఇంద్రియాల మీద మనకి ఎంత నియంత్రణ ఉంది అనేది తెలుసుకోవాలి. రోజువారీ జీవితంలో కూడా మన మాటల్లో, నిర్ణయాల్లో కూడా నియంత్రణ అవసరం. అదే మనకి పండుగలు చెప్తున్నాయి. రోజు మనం ఏదైనా మాట్లాడే ముందు మనం సత్యం మాట్లాడుతున్నామా? మనం మాట్లాడేది ఇంకెవరికైనా ఉపయోగకరంగా ఉంటుందా? ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడితే అదే నిజమైన ఉపవాసం. రమా ఏకాదశి ఫలితంగా ఆర్థిక స్థిరత్వము, లక్ష్మీ కటాక్షము లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. దానిని మన జీవితంలోకి అన్వయించుకుంటే అసలు అర్థం ఏంటి? మన మనస్సు, మన నడత ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటాయో ఐశ్వర్యం సహజంగా వస్తుంది అని మనకి తెలియజేస్తున్నాయి ఈ కథలు. రోజు ఒకసారైనా మనం కృతజ్ఞతని చూపించాలి. భగవంతుడి అనుగ్రహం ఉంది, భగవంతుడి వల్లే నేను ఇలా ఉంటున్నాను అని మనం కనీసం ఒక్కసారైనా స్మరణ చేసుకోవాలి. ఈ కాలంలో మనం ఒత్తిడితో, టెన్షన్తో, ఈ సోషల్ మీడియా హడావిడి మధ్య మాత్రమే మన జీవితాన్ని గడిపేస్తున్నాం. ఏకాదశి ఉపవాసం అనేది ఒక డీటాక్స్ డే.
అంటే మాటలు తక్కువగా మాట్లాడి ఏ విధమైన ఆలోచనలు లేకుండా మనసు భగవంతుడి మీద కేంద్రీకరిస్తే అది ఒక రీఛార్జ్, అంటే ఆధ్యాత్మిక రీఛార్జ్. అసలు చెప్పాలి అంటే వారంలో కనీసం ఒకరోజు మొబైల్ ఉపవాసం, అంటే మొబైల్ని దూరంగా పెట్టేసి భగవంతుడికి దగ్గరగా ఉండడం. కోప ఉపవాసం అంటే కోపాన్ని దూరంగా పెట్టేసి భగవంతుడికి దగ్గరగా ఉండడం. మౌనం అంటే ఏ మాటలు మాట్లాడకుండా భగవంతుడికి దగ్గరగా ఉంటే అది ఎంత బాగుంటుంది చెప్పండి. అవే ఆధునికంగా మనం పాటించవలసిన నియమాలు. రమా ఏకాదశి రోజున లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని మనం పూజించాలి. ఎప్పుడైనా సరే ఒక్క లక్ష్మీదేవిని మాత్రమే పూజించకూడదు, ఇద్దరిని కలిపి మనం పూజించాలి. అమ్మవారు ఎప్పుడు వినయం ఉన్న చోట ఉంటారు, అహంకారంలో కాదు. ఇదే మనకి మన పూజలన్నీ నేర్పిస్తాయి. మనం ఎంత వినయంగా ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనతో పాటు ఉంటుంది. ఇది మనకి మన పండుగలన్నీ నేర్పిస్తున్నాయి. రమా ఏకాదశి అంటే కేవలం తిండి మానేయడం మాత్రమే కాదు, మనలోని దురభిప్రాయాలని, అహంకారాన్ని, ఆందోళనని వదిలిపెట్టేసి మనం స్వచ్ఛంగా, మనం ప్రతిరోజు స్వచ్ఛంగా మారడానికి చేసే ప్రయత్నానికి మొదటి మెట్టు అదనమాట. ఈ ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోయిన వాళ్ళు కనీసం ఈ వ్రత కథని విన్న ఆ ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. అంటే ఏ విధంగా ఉండాలి అనేది మనకి రమా ఏకాదశి నేర్పిస్తుంది. అప్పుడు మీరు అంటారు, ఏకాదశి వ్రతం చేశాడు కదండి, ప్రాణాలు కోల్పోయాడు కదండి అని. వద్దు అనే చెప్పింది. ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే బలవంతంగా ఈ ఉపవాసాలు అవి చేయకండి. భార్య వద్దు అనే చెప్పింది, కానీ తనే చేస్తానని చెప్పాడు. కానీ విధివశాత్తు అతనికి అలా జరిగింది అంతే తప్ప దీన్ని వక్రభాష్యం చేస్తూ మళ్ళీ వక్రీకరణ దయచేసి చెయ్యకండి.